పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మీకు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాలు అందిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం ఆయన ఎలా వచ్చాడు. ప్రియులారా, ఆయన ఎలా వచ్చాడు. ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నారు. కారణం, దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడమే క్రిస్మస్. ప్రియులారా, మానవాళిని ప్రేమించి మానవాళిని పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విడుదల ఇవ్వడానికి, విమోచించడానికి రక్షకుడుగా ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. ప్రియులారా, ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:16. ఆయన మనలాగే ఎముకలు మాంసము గలవానిగా, మనలో ఒకనిగా, మన వంటి స్వభావము గలవాడు అయ్యాడు. ప్రియులారా, ఆయన మన మానవ స్వభావాన్ని తాను ధరించుకున్నాడు. ఆయన మానవ శరీరమును దాల్చాడు. దేవుడు మానవ శరీరాన్ని ధరించుకుని దృశ్యమైన వానిగా స్త్రీ యందు పుట్టాడు. ఇది కూడా ముందుగానే చెప్పబడింది. ప్రియులారా, నేటి ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు బహుశా మీలో కొంతమంది క్రిస్మస్ సందర్భానికి ఇది చాలా వింతైన వాక్యము అని, ఆయన దుష్టత్వాన్ని జయించగల శక్తిమంతుడని వర్ణించే వాక్యం ఇది అని మీ మనస్సులో తలంచవచ్చు. ప్రియులారా, ఈ లేఖన భాగములో ఇమిడి ఉన్న వాగ్దానం అనగా స్త్రీ సంతానము సర్పము అనగా సాతాను యొక్క తల మీద కొడుతుంది అన్న వాగ్దానం మనకు ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం. ఈ లోకంలో సాతాను ప్రత్యక్షముగా కనబడుతున్నాడు. వాని యుక్తి, వాని బుస, వాని కోరలలోని విషం ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాని అధికారాన్ని కొట్టివేసి వాని తలను చెదకు కొట్టి చివరికి వారిని నాశనము చేసి పాతాళానికి పంపించగలవారు ఎవరు? స్త్రీ యందు పుట్టినవాడు తప్ప మరెవరు ఆ పనిని చేయలేరు. ప్రియులారా, ఆయన సాధువైన యేసుగా పుట్టాడని మనకు తెలుసు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు అన్నది నిజం. అయినా ఆయన ఎవరూ ఎదిరించలేని జయశాలి. ఆయన శక్తిమంతుడు. ఆయన బల పరాక్రమాల ఎదుట అంధకార శక్తులన్నీ నిరాధారమవుతాయి. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మానవ అవతారములోని అద్భుతం ఏమంటే యేసు క్రీస్తుకు మానవ తల్లి ఉన్నది, కానీ మానవ తండ్రి లేడు. దైవ మానవుడైన ఆయన దైవత్వం, మానవత్వాల కలయికతో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అదే క్రిస్మస్లోని అద్భుతం. దేవుని బిడ్డలారా,
ఈ సత్యాన్ని నిరాకరించేవారు లేకపోలేదు. అయితే ఆయన రాకడను గూర్చి తెలిపే లేఖనాలే ఆయన ఎలా వస్తాడో కూడా తెలియచేస్తూ ఉన్నాయి. గబ్రియేలు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన స్త్రీయందు పుట్టుట ద్వారా స్త్రీత్వమును మరియు బాల్యమును ఘనపరిచాడు, మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు కన్యకకు జన్మించాడన్న సత్యాన్ని గట్టిగా మనం విశ్వసించాలి. దీనికి సంబంధించిన తప్పు బోధలను ఖండించడమే మన పనిలో ఒక భాగము అని మనం తలచాలి. ప్రియులారా, ఇట్లాంటి తప్పు బోధలో సత్యము చాలా మట్టుకు కలపబడవచ్చును, స్వార్థ పలచబడి దానిలోని శక్తి అపహరింపబడవచ్చును కూడా. కొన్ని పర్యాయాలు ప్రత్యేక సత్యాలు విస్మరించబడి సువార్త కలుషితం చేయబడవచ్చు. కనుక మనము జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. ప్రశస్తమైన సత్యాలకు కుయుక్తితో కూడిన బోధలకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టముగా తెలుసుకోవడానికి సహాయపడే కొన్ని సులభ సూత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా క్రీస్తు కన్యమరియకు జన్మించుటను గూర్చి ఏదైనా అనుమానాన్ని వ్యక్తం చేస్తే, ఎవరైనా దానిని నిరాకరిస్తే, అలాంటి వారి మాటలకు చెవియొగ్గడం, ఆ బోధలకు ప్రభావితం అవడం మనకు క్షేమకరం కాదు అనే సత్యాన్ని గమనించాలి. కనుక కన్యకకు పుట్టుట అనే అద్భుతాన్ని నిరాకరించడం క్రైస్తవ ప్రత్యక్షతను కూర్చిన మూలోపదేశాన్నంతా నిరాకరించడమే అవుతుంది. కనుక స్త్రీయందు పుట్టి ఆయన మనలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించడానికి కన్యామరియ గర్భాన ఈ లోకంలో ఉద్భవించాడు. అదే క్రిస్మస్, అదే లోకానికి ప్రభు ఇచ్చిన ఆనందం, సంతోషం. నీ కొరకు, నా కొరకు జన్మించిన ఆ ప్రభువును మన హృదయంలోనికి, మన జీవితంలోనికి చేర్చుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వందనం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. మీ వందనాలు. ఈ క్రిస్మస్ పర్వదినాన క్రిస్మస్ సంతోషము, సమాధానం, ఆనందం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి తోడై ఉండి క్రిస్మస్ దీవెనల మీద మీ మీద కుమ్మరించును కనుక గాక. ఆమేన్.